బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారుల సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గౌడ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా కోటగిరి మండల గౌడ కులస్తులు గీత కార్మికులు గీతా పనివారుల సంఘం సభ్యులు కోటగిరి బస్టాండ్ ఆవరణలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారుల సంఘం మండల నాయకుడు శ్రీధర్ గౌడ్, పండరి గౌడ్, రాజాగౌడ్, మండల గౌడ సంఘం నాయకులు గంగా ప్రసాద్ గౌడ్, చరణ్ గౌడ్, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో కోటగిరి గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర గీతా పరివార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక చేసిన సందర్భంగా గౌడ కులస్తులం అందరం కలిసి ఇలా ఎంతో సంతోషపడి ఈరోజు పటాసులు కాల్చి ఎంతో పండుగ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన గౌడ జాతి ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఒక జిల్లా నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుడి నుంచి ఒక ఎమ్మెల్సీ వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు ప్రాధాన్యత ఇస్తని చెప్పిందో ఆ మాట నిలబెట్టుకున్న ఇటు మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అటు సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. బీసీలకు ప్రాధాన్యత కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో కూడా ఇటు పార్లమెంటు కానీ, ఇటు శాసనసభలో కానీ, ఇటు స్థానిక ఎలక్షన్లో కానీ బీసీలకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి మేమందరం కోరడం జరుగుతుంది. దాని ద్వారానే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడు కావడం చాలా సంతోషకరం. ఒక గౌడ సామాన్య కుటుంబంలో పుట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఈ స్థాయికి చేరిందంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం. అయినా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పదులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ కోటగిరి గౌడ సంఘము గీతా పనివార సంఘంగా తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.